మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం ఇద్దరుంటే పంచదార సాగరం ఇల్లు చూస్తే మల్లెపూల పంజరం రాగం అనురాగం సంసారం బంధం అనుబంధం సంగీతం బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చపోయే వారికి ఉడ్డించు బొమ్మ ఏంటో చెప్పమ్మా పగలేమో రెండే కాళ్ళు చీకటి పడితే 4 కాళ్ళు జంతువు కాదు మనిషే ఎవరు ఇంకెవరు నాన్నే చీరు చీరు నవ్వుల్లో చిన్నారి గుంపల్లో చీకటింత దీపమెట్టాలా కనులు అదిరేలా
కలలు కనవేళ ముసి ముసి ముద్దులా మొక్కుతున్న పొద్దులా వెన్నెలింత వేడి పుట్టాలా పెదవి వెనకాల మధువులొలకాల ఒడిలో పాప బడిలో పాప జగతే కంటి పాప ఎదలో పాప ఎదుటే పాప చెలినా పాప చలాకి సొగసుల రాగం అనురాగం సంసారం చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అందరూ టైంని సెకండ్స్ లోనూ మినిట్స్ లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్ మీకు మీ ఫాదర్స్ అంటే ఇష్టం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇది నాన్న 20 సంవత్సరాలుగా ఒకే ఎమోషన్ మోస్తున్నారా? ఆయన చనిపోయేలోపు ఆ ఎమోషన్ తీసేయాలి. పోయే ముందు నాన్న మొహం మీద చిరునవ్వు ఉండాలి. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకంటే ఏది ఎక్కువ అనిపించట్లేదు. ప్రతీక్షణం ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో ఇప్పుడు ఎమోషన్ అప్పుడే తీసేసుకోవాలన్నా, కానీ
బాధని ఎమోషన్ని ఎప్పటికీ నాలోనే దాచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏడిస్తే కన్నీళ్ళ రూపంలో మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతారని భయం. మా నాన్న ఇప్పుడు నాతోనే ఉండాలి అంటే ఈ బాధ ఎప్పటికీ నాలోనే ఉండాలి. నాన్నకు ప్రేమతో పడమరయరుగని సూర్యుడు నాన్న ఉన్నమి జాబిలి మా అమ్మ ముచ్చట తీరా ముగ్గురు అన్నల ముద్దుల చెల్లిగా పెరిగిన మన కథ లాహిరి లాహిరి లాహిరిలో మన అందరి గుండెల సందడిలో లాహిరి లాహిరి లాహిరిలో మన అందరి గుండెల సందడిలో దీపమల్లి పెట్టడానికి తారలన్నీ హారం కట్టి తెచ్చుకొందాం సరదాగా బొమ్మరింటి తోరణానికి పండుగ సందళ్ళే నిండిన మా ఇల్లే రంగుల హరివిల్లే కోవెల గంటల్లే కోయిల పాటల్లే సరదాల అల్లరే కళ్ళలు ఎల్లలు కనివిని ఎరుగని లాహిరి లాహిరి లాహిరిలో చిరునవ్వుల మూవల సవ్వడిలో లాహిరి లాహిరి లాహిరిలో చిరునవ్వుల మూవల సవ్వడిలో ఏం వయసు ఏమో గాని చెప్పకుండా వస్తుంది తేనెటీగ ముళ్ళు మాదిరి. Then we'll have cake cutting followed by lunch. To kick us off. హలో మైక్ సింగ్ మనకి ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే అనుకున్నానుకుంటే బాగా అన్ని అదొక ఆనందకరమైన విషయం. ఫస్ట్ పాయింట్ అయితే మరి అనుకున్నట్టే గ్రామం అందరు అనుకున్నారు కదా. అయితే నా పేరు పూర్ణచంద్రరావు. మరి ఇక్కడ అన్నవాళ్ళు మిత్రులందరికీ బంధువులకి తెలుసు. అదే నా సంపరిచయం. ఓకే, ప్రోగ్రామ్ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు మీ మిత్రులు కూడా వచ్చి మాట్లాడతారు. తర్వాత ఆయన రెస్పాన్స్ ఇస్తారు. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది.
కేక్ కట్టిన తర్వాత వచ్చినటువంటి మిత్రులు బంధువులు ఆయనకి స్వాగతం, ఆయనకి బహుమతులు ఇవ్వటం అవన్నీ జరుగుతాయి. అభినందనలు చెప్పడం కూడా జరుగుతుంది. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత లంచ్ ఉంటుంది. ఇది ఈరోజు కార్యక్రమం. అయితే మన సూరి ఆయన పేరు అందరికీ తెలిసిన విషయం. అనంతం అని ఉంది అక్కడ. అంటే ఆయన జీవన ప్రయాణం కూడా చాలా అనంతమైనది. అట్లాగే ఆయన గురించి మాట్లాడాలంటే చాలా అనంతంగా మాట్లాడచ్చు, కానీ అంతసేపు మాట్లాడండి దయచేసి కంగారు పడద్దు. అయితే ఇక్కడ అందరు ఎక్కువ మంది బంధువులు వచ్చి ఉన్నారు. స్నేహితుల కన్నా బంధువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బంధువులకి నేను ఆయన పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది? అందరికీ ఆయన గురించి నాకన్నా మనకి బాగా తెలుసు. అయితే సుదీర్ఘకాలం దాదాపు 30 ఏళ్ల పై చిలుకు బ్యాంకులో పనిచేశారు కాబట్టి నేను కూడా అదే బ్యాంకులో పనిచేయడం జరిగింది. కాబట్టి బ్యాంకులో ఆయన ఎట్లా పనిచేశారు ఏమిటి, ఆయన యొక్క జీవన గమనం ఎక్కువ సర్వీస్, మరి అంత జీవితంలో ఎక్కువ బ్యాంక్ సర్వీసే ఉంటుంది కాబట్టి ఆయన ప్రయాణం ఎలా సాగింది అనేది నేను క్లుప్తంగా మీకు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి ఆయనకి మాత్రం ఒక ముక్క నేను తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. ఎందుకంటే 1976లో ఆయన నాకు జాబ్ ఇచ్చారు ఈ బ్యాంకులో. అంతకుముందు నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటామండి. అది తర్వాత నాకు మాత్రమే కాకుండా ఆయన వాళ్ళ మేనమామ కొడుకులు ఇద్దరు కూడా పిఏడిబిలో ఉద్యోగం ఇప్పించారు. ఇంకో కజిన్ బ్రదర్ కట్టర్ కూడా సన్కి సిండికేట్ బ్యాంకులో ఉద్యోగం ఇప్పించారు. అయితే నేను బ్యాంకులో చేరినప్పటి నుంచి కూడా ఆయన నన్ను మానిటర్ చేస్తూనే ఉన్నాడు. అంటే అసలు ఎట్లా పనిచేస్తాడు ఏంటి అనేది కూడా ఆయన కనుక్కుంటూనే ఉన్నాడు. నాకు కూడా చాలా ఇన్సెక్యూర్గా ఉండేవాడు. ఎందుకంటే అందరూ నన్ను చూస్తుంటారు, ఈ మేనరుడు ఇది బాగా పనిచేస్తాడా లేదా, కాన్సన్ట్రేషన్ ఎక్కువ నా మీదే ఉండేది. దాంతో మనం సరిగ్గా పనిచేయగలదా లేదా అని భయపడుతూ పనిచేసేవాడు మొదట్లో చేరినప్పుడు. తమాషా ఏంటంటే నేను ఆయన రిటైర్ అయ్యే దాకా కూడా వేరే బ్యాంకులో మెచ్చయ్యేదాకా అందరూ కూడా సూర్య గారి మేనరుడు అనేది పిలిచేవాడు. ఆ పేరు చాలా మంది తిరుగులో బ్యాంకులో తెలిసేది కాదు. ఆ ఆప్కాపులో జాయిన్ అయిన తర్వాత అప్పుడు కాస్త ప్రమోషన్ అవ్వాలంటూ మొదలుపెట్టారు. అది నాకు చాలా గర్వకారణం కూడా. ఆఫీస్ వాళ్ళు నన్ను అనేవాడు కాదు, సాధారణ తప్పులేం చేసేవాడు కాదు అనుకోండి. ఏమైనా చేసినా కూడా బహిర్సాయంలో ఉన్న భయం వాళ్ళు కానీ గౌరవం వాళ్ళు కానీ నన్ను కూడా ఎవరికీ అనకుండానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మధ్య కుర్రవాళ్ళందరూ చాలా మంది ఫాస్ట్ లైఫ్ లీడ్ చేసాం, ఫాస్ట్ లైఫ్ లీడ్ చేసి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజుల జనరేషన్. అనేక సంవత్సరాల క్రితమే ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే ఫాస్ట్ లైఫ్ లీడ్ చేశాడు. ఇప్పుడు కాదు, ఆ రోజుల్లో. ఇప్పుడు అందరూ ఫాస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనుకుంటే వేరే విషయం. అయితే ఆయన తర్వాత బ్యాంకులో ఆ రోజుల్లో ఒకళ్ళకో ఇద్దరికో స్పోర్ట్లో మన దగ్గర ఉండేది. ఒకళ్ళలో ఆయన ఉన్నాడు. అయితే ఆయన ముక్కు సూటి తత్వం అయింది. ఆయన లోపలే పెట్టుకోడు, బాగా మనిషిని అలా ముక్కు సూటిగా మాట్లాడేసేసి ఉండేవాడు. ఆ పైన రాయలసీమలో తెలంగాణలో ఆంధ్రలో కూడా పనిచేశారు. అయితే ఆయనకి రాయలసీమ అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉండేది. ప్రేమ ఆయన దగ్గర ఆయన పర్సనల్ అడ్వైజర్గా చేశారు. ఆ టైంలో బ్యాంకులో చాలా వినూత్నమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు. అంతకుముందు బ్యాంక్ అంతా జనరల్గా మైన్ ఇరిగేషను, ల్యాండ్ డెవలప్మెంట్, ట్రాక్టర్స్ ఇట్లాంటి వాటికి లోన్స్ ఇచ్చేవాడు. కానీ ఈయన రత్నసభ హయాంలో డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ అంటే మన డైరీ డెవలప్మెంట్, పౌల్ట్రీ ఇట్లాంటి వాటికి కూడా ఆ లోన్స్ బ్యాంకు ఇవ్వడం జరిగింది. అట్లా బ్యాంకును కూడా అభివృద్ధి పదంలో ఈయన అసలు ఎవరిని లెక్క చేసేవాడు కాదు.
ఆ డ్యూటీ అంటే డ్యూటీ. ఒకసారి నీలం సంజయ్ రెడ్డి గారి బంధువులు పోయి డాక్టర్ అటాక్ చేసి ఇచ్చాడు. ఇక జనం అందరూ భయపడిపోయారు, అది ఏమవుతుందో ఏమో అని. ఆ బంధువుని పిలిచి తిట్టి రూమ్ కట్టమన్నాడు. అంత ధైర్యంగా ఆయన ఉండేవాడు. ఇప్పటికీ కూడా నేను ఇప్పుడు గుంటూరులో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా మా పిహెచ్డి ఇప్పుడు కూడా వాడు కథలు చెప్తూ ఉంటారు అనమాట. ఆయన ఏంటంటే ఆఫీస్ టైంలోనే ఒక బాస్ అంతే. ఆఫీస్ టైం దాటిపోయిన తర్వాత అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఇంక్లూడింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, సరదాగా కాలక్షేపం చేయడం అన్నీ జరుగుతుండేవి అనమాట. ఈవెన్ ఆయన క్యాంప్ వెళ్ళినా కూడా మొట్టమొదట డ్రైవర్కి భోజనం పెట్టారని అడిగాడు. ఆయన భోజనం తెప్పిస్తారు కదా, భోజనం తప్పనిసరిగా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన యొక్క ధైర్యానికి, ఆయన యొక్క సంస్కృతికి ఒక ఇది చిన్న ఉదాహరణ. ఒకసారి అప్పుడున్న మేనేజింగ్ డైరెక్టర్ చెప్పాను కదా, ఆయన ఎట్లా ఏడిపించాలని చూశాడు. ఆయన ఏదో పన్నుండి మెడికల్ లీవ్ పెట్టాడు. యాక్చువల్ ఆరోగ్యం బాగానే ఉంది అనుకోండి. పెట్టేసరికి ఆయన ఏం చేశాడు, మెడికల్ లీవ్ శాంక్షన్ చేయగా రిఫర్ చేశాడు, బ్యాంకు డాక్టర్ రిఫర్ చేశాడు. బ్యాంక్ డాక్టర్ బర్కత్పులో ఉండేవాడు. ఈయన ఉండే మా గురువుగా అని చెప్తారు ఆయన. అసలు నీళ్ళు దగ్గర వస్తుంది. బ్యాంక్ అంటే మాత్రం ఆయనకి మళ్ళా అభిమానం. ఆయన ఎప్పుడో మాట చెప్పాడు, నాకు కూడా చెప్పాడు, అందరికీ అదే చెప్తాడు ఆయన. బ్యాంక్ అనేది తల్లి లాంటిదిరా, మనకు ఫుడ్ పెడుతుంది. అందుకని ఆయన మాత్రం బ్యాంకుని మాత్రం ఎవడైనా అంటే మాత్రం ఆయన మహాభావం వస్తుంది. ఏం బ్యాంక్ అంటే కొంతమంది ఏంటంటే ప్రమోషన్ రాకనో ఏదో జీతాలు పెట్టలేని పాపం బ్యాంకుని తిట్టేవాడు. ఆయనకి చాలా కోపం వస్తుంది. అదే మనం ఫుడ్ పెట్టి తల్లిని తిడతారని బాగా కోపం వస్తుంది. ఆ విషయాలు మాత్రం ఆయన ఎవరిని వేరు చేసేవాడు కాదు, బ్యాంకుని తిట్టద్దనే చెప్తుంటాడు అనమాట. ఈ రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా ఏమైనా మీటింగ్స్ జరుగుతుంటాయి కదా మా దగ్గర, ఆ మీటింగ్స్ కూడా ఆయన గత స్మృతులు, ఆయన కలెక్షన్స్ చేయడం ఎక్కువగా బాగా దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూనే ఇప్పుడు కూడా ఆయన అదే మాట్లాడతాడు. ఇప్పుడు బ్యాంక్ రిటైర్ స్టాఫ్ మీటింగ్స్ మధ్య మా బ్యాంక్ వాళ్ళు పెడుతున్నారు అప్పుడప్పుడు. ఫస్ట్ మేము గుంటూరులో మొదలు పెట్టాం, తర్వాత విజయవాడ, నెల్లూరు అట్లా చాలా చోట్ల జరిగింది. విజయవాడ తర్వాత ఆయన ఏంటంటే అప్పటి నుంచి ఎంత దూరమైనా కూడా ఆరోగ్యం సహకరించకపోయినా, నేను 2-3 మీటింగ్లు నేనే వెళ్ళలేకపోయాను, కానీ ఆయన మాత్రం తప్పనిసరిగా వెళ్తాడనమాట. ఆ మీటింగ్లు మాత్రం ఇప్పటిదాకా ఇప్పుడు మిస్ కాల. ఈ ఏజ్లో కూడా ఆయన మొన్న కూడా మీటింగ్కి రావడం జరిగింది. ఒక ఆయన గురించి ఇప్పుడు బలహీనత అని చాలా మంది అంటారు, నేనైతే దాన్ని ఒప్పుకోను. ఆయన కోపం ఎక్కువ. ఇప్పటికి కూడా మా పిన్ని పిల్లలు ఇప్పటికీ ఆయన మాట్లాడడానికి భయపడతారు. ఈ ఏజ్లో కూడా పిల్లలు, పెద్ద పిల్లలు అయిపోయారు. చిన్నప్పటి నుంచి ఆయన అంటే భయం వాళ్ళకి. ఎందుకు చాలా మంది మా పిన్ని కూతురు అడుగుతాయి, మిమ్మల్ని ఏమైనా తిట్టాడంటే లేదు మావితో మాత్రమే మాట్లాడాలి. ఇప్పటికీ గొడవలు వాళ్ళు కూడా ధైర్యంగా ఆయన ముందు నిలబడి మాట్లాడారు. ఆయన పాపం ఎప్పుడే అన్నది కూడా లేదు, భయం అంతే కోపం. అయితే కోపం అంటే మా అమ్మమ్మ ఒకసారి చెప్పింది కదా, మీ మామయ్య కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఉండబాకున్నాడు. ఏమంటే ఆయన ఉగ్ర నరసింహుడు, ఆయన ఉగ్ర నరసింహుడు అవుతాడు, అందుకని రక్తకల్పంలో కరిగిపోతుంది. అది ఎక్కువ రోజులు ఉండేది కాదు. కానీ కోపం వస్తే మాత్రం ఇంకా ఆయన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాడు, ఇంకెవరిని లెక్క చేయడు. అందరికి ఇందాక చెప్పాను కదా, బాగా ఇరిటేట్ చేసి బాగా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేద్దామని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు ఎండి నేనేం చేయలేక ఇంకేం చేశాడంటే బయలుదేరి ఎండీని కొట్టడానికి వెళ్ళాడు. ఎవడైనా సరే సార్ నాకు తెలిసినంత ఎవడైనా ఎండీతో మాట్లాడడానికి భయం, హయ్యర్ ఆఫీసర్ ఎవడో మాట్లాడడానికి భయపడతారు. అట్లాంటిది ఆయన వెళ్ళి కొట్టడానికి బయలుదేరాడు. ఇంకా బయలుదేరేసాక ఎండీని కొడితే బాగుండదని చెప్పి తీసుకొచ్చారు. అట్లా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఆయన కోపం, వెంటనే తగ్గిపోతుంది అనుకోండి, వేరే విషయం. అయితే ఎరడేషన్ లేదు అప్పుడు, డిఏలు అంతే. అందుకని ఆయన పట్టుదలగా నా 52వ ఏటో 53వ ఏటో ఆయన ఎంఏ ఆంధ్ర ఇంట్లో ఉండనివ్వండి, క్యాంప్ వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, కనీసం 1 గంట అయినా దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తాడు. ఒకసారి 6 గంటలు పూర్తి చేసుకుని అప్పుడు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఏదో కాస్త కాఫీ తాగడం. అట్లా ఆయన పట్టుదల చాలా ఎక్కువ. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చాలా మనిషి చూడటానికి చాలా సీరియస్గా కనపడతాడు.
కానీ ఆయనకున్నంత హాస్య చతురత ఎవరికి లేదు. అది కనీసం మనం అరగంట ఒకసారి అంత మాట్లాడితే తెలుస్తుంది. ఆయన హాస్య చతురత ఎట్లా ఉంటుందంటే, ఒక అరగంట ఆయన మాట్లాడారంటే కనీసం 2 జోకులైన సూర్య గారి గురించి చెప్పని ఒకటే మాట. ఆయన వ్యక్తిగా ఆయన వ్యవస్థ అవసరం, ఆయన వ్యవస్థ మరి ఇటువంటి ప్రక్రియలు మరిన్ని చేసుకోవాలి. అనంత పద్మనాభ సూరి గారి 90 వసంతాలు నిండిన సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన వారికి, ఈ సమావేశానికి ఇచ్చేసిన బంధుమిత్రులందరికీ ముందుగా నా నమస్కారం. సూరి గారి గురించి అంటే పూర్ణచంద్ర గారు కేవలం బ్యాంకుకు సంబంధించి చెప్పారు. మధ్యలో మళ్ళీ కుటుంబ సభ్యుల ఎవరన్నా వచ్చి అయిన తర్వాత మళ్ళీ బ్యాంకు వస్తే బాగుండేది, కానీ కంటిన్యూషన్ ఇక ఆయన చెప్పిందే మళ్ళీ నేను డిక్టేషన్ చేసినట్టుగా ఉంటుందేమో. నా పేరు వడ్డేమూడి సుబ్బారావు అండి, నేను గుంటూరు నుంచి వచ్చాను. నాకు ఈ బ్యాంకులో నాకు తొలి అపాయింట్మెంట్ లెటర్ పంపించిన బాబాయ్ గారు ఎం నరసింహమూర్తి గారు, ప్లస్ జాయిన్ చేసుకున్నది వారే. తర్వాత 72లో వీరితోటి సీనియర్ ఆఫీసర్గా వారు, నేను స్టాఫ్ అసిస్టెంట్గా. మాకు వీరితో అనుబంధం ఎలా ఉండేదంటే, అంటే లేడీస్ ఉన్నారు కూడా కొంచెం వచ్చారు. మా మిస్సెస్ ఏముంటుందంటే, ఇక ఆయన ఉంటే మీకు పిల్లలు పెళ్ళం ఎవరు పట్టించుకోరు కదండి అని ఒక్కోసారి అంటది. ఎవరు ఏది వ్యసనంతో. ఎందుకంటే అయిన తర్వాత స్టాఫ్ అసిస్టెంటా, సీనియర్ ఆఫీసరా, సూపరింటెండెంటా, లేకపోతే జమానా, లేకపోతే డ్రైవరా అనేది ఉండదు. అయిన తర్వాత వారు బయలుదేరితే పొలోమని ఒక 7-8 మంది ఆయనతో పాటు బయలుదేరి వెళ్తాం బజారు. అది చూసి కోడి వెళ్తుంటే కోడి పిల్లలు వెళ్ళినట్టుగా వెళ్తుంటారండి మీరు అని చెప్పేసి నేను అట్లా అంటుంది. అలానే ఏదన్నా నాకు ఏదన్నా పర్సనల్గా ఏదైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే కొంచెం మెంటల్గా ఏదైనా ఇదంటే, సార్ ఇవాళ ఆదివారం ఏదండి వెళ్ళండి ఒకసారి మీ గురువు గారి దగ్గరికి అని చెప్పేసి ఆవిడే ఫోర్స్ చేశారనమాట. మళ్ళీ అంత సాహచర్యం మాది. వారు అంటే మనకి సప్త రజో తమో కూడా అలాగనే ప్రతి కులంలో కూడా గుణ బ్రాహ్మణ, కర్మ బ్రాహ్మణ, జాతి బ్రాహ్మణ, అలానే కులక్షత్రియ, అలా కుల వైశ్య, అది ఆ విధంగా గుణ వైశ్య ఆ విధంగా ఉండేది. వారి సాహచర్యంలో వారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, వారిలో గుణం వచ్చేటప్పటికి, భక్తి పారవస్యం వచ్చేటప్పటికి గుణ బ్రాహ్మణులు. ఏదన్నా విషయం పరిష్కారం చేయాలన్నా, ఏదన్నా ఫేర్ చేయాలన్నా కూడా అది మేనేజ్మెంట్ తోట, లేకపోతే ఒక రైతులతో, ఇంకొక ఎంప్లాయీ తోటి అసౌకర్యం ఏర్పడిందంటే మళ్ళీ అక్కడికి వచ్చేప్పుడు గుణక్షత్రియుడు అవుతాడు. ఆ రూపంలోకి వెళ్ళిపోయి దాన్ని సాల్వ్ చేస్తారు. లేదు ఇదంతా అయిన తర్వాత ట్యాక్ట్ఫుల్గా ఏదన్నా వయా మీడియాగా సామధాన భేద దండోపాయాలంటారే అలాంటిది ఉపయోగించడానికి వచ్చేప్పటికి మళ్ళీ గుణ వైశ్యంలోకి వస్తారు. లేదు ఒక పని సాధించాలి, అందరూ కష్టపడాలి అనుకునేటప్పుడు మళ్ళీ గుణసూత్రుల్లోకి వస్తారు అన్నమాట. ఆ విధంగా మమ్మల్ని ఎస్పెషల్లీ నా విషయంలో నాకు అక్షరాభ్యాసం చేయడం కానీ, లేకపోతే బ్యాంకుకు సంబంధించిన వ్యాపకాలలో కానీ నన్ను తీర్చిదిద్ది, నన్ను సక్సెస్ఫుల్ మేనేజర్గా కానీ, సక్సెస్ఫుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కానీ తీర్చిదిద్దినందుకు వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక వారి డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే, పూర్ణచంద్ర గారు చెప్పినట్లు ఒక సంవత్సరం డేషన్ తీసుకున్నాడు. సుబ్బారావు ఈ సంవత్సరం నాన్ వెజ్ మానేసే అని అంటారు అనమాట. అంతే. ఇక ఆ సంవత్సరం అంతా వదిలేసేసి హెల్త్ బాగా చూసుకోవడం. నెక్స్ట్ ఈ సంవత్సరం మీరు కార్స్ ఆడటం మానేసేయండి అంటారు. అంతే, వదిలేసేస్తాం. అది అది శిలాశాస్త్రం ఒక మాట అన్నారంటే, ఈ సంవత్సరం మీరు ఆ కార్లు మానేసేయండి అని. ఆ విధంగా డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఆరోగ్య రీత్యా కానీ, ఆర్థిక దృష్ట్యా కానీ, సామాజిక దృష్ట్యా కానీ అన్ని విధాల, ఎస్పెషల్లీ ఆయనకి ఇది చిన్న పెద్ద అని కాదు. అయితే పూర్ణచంద్ర గారు ఇందాక అన్నట్లు ఆయన చూస్తే అందరూ దొరుస్తారు, భయపడతారు అన్నారు. ఎస్, భయం ఉండొచ్చు. అది ఎలాంటిదంటే ఉదంతో పక్కన మీ అందరూ ఒక పరిచయం చిన్న ఇది చెబుతాను. నిండు వనంబు నవ్యన నీతి సమానం పలుకు దారుణాకండ శస్త్రతుల్యము. అది
రాజుల్లోనేమో అది ఉంటుంది, విప్రుల్లోనేమో విపరీతంగా ఉండేది, వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. వారి మాట అలా ఉన్నా కూడా శస్త్రతుల్యంతో కత్తితో కొట్టినట్టుగా మాట అలా ఉంటుంది. కానీ పని విషయం వచ్చినప్పటికీ ఉదాహరణ ఏంటంటే, ఒక క్లర్క్ తప్పు చేసి అతను మెమో ఇవ్వడానికి సిద్ధపడి నేను నోట్ తయారు చేస్తానంటే పిలిచి నా ఎదుట చించేసి ఆ నోట్ చించేసి ఊరక బెదిరింపే కానీ ఎవరి పొట్ట కొట్టకూడదు. శుభ్రంగా గుర్తుపెట్టుకో. లైఫ్ లో ఎప్పుడైనా కూడా కంటితోటే వాడు ఏం చేయాలి తప్పితే కడుపు మీద కొట్టకూడదు అని చెప్పేసి ఆ విధంగా డిసిప్లిన్ మెయింటైన్ చేయించారు. మరి ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నాకు వారితో ఉన్న పరిచయాలు అంటే బ్యాంకు వారికి అయితే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ బంధువులకి ఎంత సూర్య గారి దంపతులకు బిడ్డలకు నా నమస్కారం తెలియజేస్తుంటూ, ఇప్పుడు వారి బంధువుల తరఫున ఎవరన్నా వచ్చి వారి గురించి మాట్లాడితే బాగుంటుంది. సీరియస్ అయిపోయింది, ఇదే సీరియస్ అయింది, మధ్యలో బ్రేక్ చేద్దాం. అది ముందుగా మా అన్నయ్య తెలంగాణలో ఉన్నాడు. నమస్కారం. ముందుగా మా అన్నయ్య ప్రభాకర్ కేరళలో ఉన్నందుకు రాలేకపోయాడు, అందుకని నాకు చదవమని మెసేజ్ పంపించాడు అనమాట. నాన్నగారికి ముందుగా 89 వసంతాలు చూసి 90వ ఏడాదిలోకి ప్రవేశించిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. ప్రతి మనిషి జీవితం రాయని పుస్తకం. కాలం అలల మీద ప్రయాణించే జ్ఞాపకం రాస్తున్నా. మీ జీవితం నాకు అలానే అనిపిస్తుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సుఖాలు, దుఃఖాలు, లాభాలు, నష్టాలు, ఇష్టాలు, ఇలా ఎన్నెన్నో జీవితం సాగే కొద్దీ, అనుభవాలు పెరిగిన కొద్దీ ఒకవైపు వైరాగ్యం, మరోవైపు ప్రపంచం లాగుతూనే ఉంటాయి. మీరు అది మినహాయింపు కాదు. మా చిన్నప్పుడు మీరు మా పెద్ద పులి. మీరంటే భయం, గౌరవం కన్నా భయమే ఎక్కువ. ఇప్పుడు కూడా మీరు పులిలాగే కనిపిస్తారు, అయితే కొంత నెమ్మదించిన పులిలా. మీ నుండి ముఖ్యంగా నాకు బాధ్యత వచ్చింది. దాంతోపాటు సమయపాలన, నిజాయితీ, బీపీ కూడా అనుకోండి. మీకు ప్రథమ కోపం ఎక్కువ. అది కూడా చల్లారేదాకా వేసి ఉంటే మీరు కరిగిపోతారు. అది అర్థం కాక రెచ్చగొట్టి మీతో వాదించి గెలవాలంటే మాత్రం అయిపోతారు. జోక్స్ అపార్ట్, మీరంటే మాకు ఇష్టం, అయితే మీతో వెరగడం కొంచెం కష్టం కూడా. అందుకే మీరు మా ఒక్కడికి కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. ఏది ఏమైనా మీ క్రమశిక్షణ, మీ ఆశీస్సులు ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో 100 ఏళ్ళు జీవించాలని కోరుకుంటూ ప్రభాకర్. Good morning, everyone. Thank you all for being here to celebrate the 20th birthday of our beloved Father C.C. Person, a man of knowledge, discipline, and strong character. He served the 8th State Cooperative Bank with great dedication for over 4 decades, beginning as a legal advisor and rising to the esteemed position of Chief General Manager. Throughout his career, he earned the respect and admiration of his seniors, colleagues, and subordinates alike, which continues even after his retirement. As children, our memories of childhood are filled with the warmth and affection of our grandparents, relatives, and well-wishers. While photographs help us relive those moments, much of that time now feels like distant glimpses. Growing up, we experience our father more as a figure of discipline rather than of expression. His demanding work schedule meant that we rarely spent time together, and he would leave early for work, and by the time he returned, we were already asleep. Conversations were few, often cornered around our studies and progress. Yet in his own way, he was fulfilling his responsibilities and ensuring our future. As I look back today, I understand that life circumstances shaped those years for all of us. Like many families, we had our own share of challenges and differences. But with time comes perspective, and with perspective comes acceptance. Despite everything,
Our father stood by his responsibilities and ensured that we were able to grow, study, and build our lives. And I am grateful for that my own journey has led me to a successful career in banking. And I still remember a special moment when both of us studied together for the CIB examination and passed. That remains a proud memory for me. Over the years, we have come together as a family to celebrate important milestones. His 60th birthday, 75th birthday, and 80th birthdays, each one a reflection of our respect and sense of duty as his children today. Today, as we celebrate his 90th birthday, I feel fortunate to be here and be part of this special occasion. I would like to sincerely thank Auntie Raja and Kavita for organizing this celebration, and especially Auntie for standing by him over the years and taking care of his health and well-being. On this special day, we wish him many more years of life filled with good health, peace and happiness, and we hope to celebrate his centenary as well, surrounded by family and loved ones. Happy 90th birthday, Nana Garu. God bless you. చాలా స్ట్రిక్ట్ అని ఆయన అంటేనే డిసిప్లిన్ గుర్తొస్తుంది అని అలా చాలా విన్నాం. బట్ ఆయన చిన్న కూతుర్ని, ఆయనకి లాస్ట్ చైల్డ్ని. సో నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన రిటైర్ అయ్యారు. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ దట్ ఐ కుడ్ స్పెండ్ విత్ హిమ్ వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాన్నగారు ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఆకలేస్తుంది, మ్యాగీ తినాలి నాన్నగారు అంటే పాకెట్లో 10 రూపాయలు తీసుకునేవాళ్ళు. వెళ్ళి తెచ్చుకుని వండిన తర్వాత ఇద్దరం సగం తినేవాళ్ళం. అట్లానే హాలిడేస్ వస్తే సమ్మర్ హాలిడేస్లో ఇందిరా పార్క్కి ఇద్దరం పొద్దునే వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇట్లా చాలా వెరీ ఐ థింక్ వెరీ స్పెసిఫిక్ టు మీ బికాజ్ ఐ వాజ్ వెరీ స్మాల్ అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. అలానే సినిమాకి వెళ్ళాలంటే మామూలుగా ఫ్రెండ్స్తోనో కజిన్స్తోనో వెళ్ళేవాళ్ళు. బట్ నేను నాన్నగారితో వెళ్ళేదాన్ని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అన్ని థియేటర్స్లో చాలా చాలా సినిమాలు నేను నాన్నగారు మార్నింగ్ షోకి వెళ్ళి మళ్ళీ మ్యాట్కి టైంకి ఇంటికి లంచ్ కొట్టేసేవాళ్ళం. అలా చాలా ఫన్ సైడ్ ఆఫ్ హిమ్ నేను ఆయన చూశాను. ఫతేహగంజ్ క్లబ్కి ఆయన వెళ్తే ప్రతిసారి కసాట ఐస్ క్రీమ్ తీసుకొచ్చేవాళ్ళు. సో నాన్నగారు అక్కడికి వెళ్ళాను అంటే మేము వెయిట్ చేసేవాళ్ళం, ఓకే వాళ్ళు ఐస్ క్రీమ్ వస్తుంది ఇంటికి అని చెప్పి. సో ఇందాక చంద్రబాబు క్రికెట్ గురించి, స్పోర్ట్స్ గురించి మాట్లాడారు. ఐ థింక్ నాకు ప్రస్తుతం స్పోర్ట్స్ అన్నా కూడా ఆయనకు ఉన్నట్టే చాలా ఇష్టం. ఐ థింక్ ఆయనతోనే వచ్చింది. ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు నేను క్రికెట్ చూసేదాన్ని, టెన్నిస్ చూసేదాన్ని. అప్పుడప్పుడు అర్ధరాత్రులు తెల్లవారుజామున కూడా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయితే బ్రాడ్కాస్ట్ అయితే చూసేవాళ్ళం పొద్దున్నే లేచి. అమ్మ తిట్టేది, స్కూల్కి వెళ్ళాలి అదే నువ్వు చదువుకోవాలి కదా నీకెందుకు ఇవన్నీ అని. నాన్నగారు దానికి తెలిసేప్పుడు చదువుకోవాలో, దానికి తెలిసేప్పుడు టీవీ చూడాలో, దాన్ని డిస్కరేజ్ చేయొద్దు అనేవాళ్ళు. సో దాట్ లవ్ ఆఫ్ స్పోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఐ owe it to him quite a bit. Apart from all this, I think ఆయన చాలా ఆయన లైఫ్ స్టోరీస్ మాకు స్టోరీస్ లాగా షేర్ చేసేవాళ్ళు. ఆయన కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ అన్ని. He was very much against superstitions. He was very much against discrimination of any kind. ఇలా చాలా స్టోరీస్ వల్ల ఆయన చాలా మెసేజెస్ మాకు పాస్ ఆన్ చేశారు. చాలా వాల్యూస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మనిషిని మనిషిలాగా ఫస్ట్ ట్రీట్ చేయాలి, డిస్క్రిమినేట్ చేయకూడదు. ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ నో మ్యాటర్ వాట్ దే డూ అని. అలానే మాధవ సేవ అని. దేవుడిని ఎక్కడో వెతుక్కోకర్లేదు, మన ఇంట్లోనే ఉన్నాడు, నీ మనసులోనే ఉన్నాడు. ఒక మనిషిని నువ్వు కరెక్ట్గా ట్రీట్ చేస్తే సరిపోతుంది. వీలైతే పక్కన వాళ్ళకి సహాయం చేయి, బట్ అట్ ద సేమ్ టైం నీకు పగవాడైనా సరే ఎప్పుడు అపకారం అనేది చేయకూడదు అని చెప్పేవాళ్ళు. ఇవన్నీ ఐ థింక్ అప్పుడు అర్థం కాలేదు, కానీ నౌ వెన్ ఐ థింక్ బ్యాక్ దే హ్యావ్ వెరీ ప్రొఫౌండ్లీ షేప్డ్ మీ ఇంటూ వాట్ ఐ యామ్ టుడే. సో ఐఎమ్ very grateful for all those experiences, all those memories I had with him. And in the Kannayannattu, I wish he will spend a lot more of such birthdays with all of us. Thank you. ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు అందరినీ సమానంగా చూసి, అందరినీ సమానంగా పైకి తీసుకొచ్చి, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన నేనున్నానని అడ్డుకట్ట వేసి, ఒక అది ఎలా చెప్పాలో కూడా తెలియదు అనమాట. అది ఆహా దళపతిలాగా నడిపించారు.
ఆ వెనకాల ఇంకా అనురాధ ఉంది. ఆవిడ కూడా అన్నిటికీ పాపం చేదోడు వాదోడుగా ఆయనకి ఎంతో ఇదిగా అసలు రైట్ హ్యాండ్ అంటారో అర్థంగా అంటారో అంతకంటే ఎక్కువ అంటారో ఆ విధంగా ఆయన్ని నడిపించింది. మాకు బ్యాంకులో కూడా ఆయన అందరికీ పాపం ఎవరికి ఏ సలహా ఆయన ఏదైనా కూడా ఆయన పెద్ద ఒక జ్ఞానానికి ఆయన ఏమిటి అన్నది అట్లా అంత జ్ఞానం ఆయనకు ఉంది. కొంతమంది జ్ఞానవంతులైన వేరే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఏదైనా పంచడానికి ఒప్పుకోరు. కానీ సూర్య గారు అలా గారు చిన్న క్యాడర్ ఎంప్లాయీ దగ్గర నుంచి పెద్ద హై క్యాడర్ వరకు కూడా డైరెక్ట్గా ఆయన పిల్లల దగ్గర కట్టినాం కదా. ఇంతమంది పిల్లలు పెంచాలంటే మాటలు కాదు, ఒకళ్ళిద్దరిని మనం చూసుకోలేకపోతున్నాము. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు, వాళ్ళ ఫ్యామిలీలు వీళ్ళ ఫ్యామిలీలు, తర్వాత సిస్టర్స్, ఆయన వాళ్ళ ఫ్యామిలీలో ఆయన ఒక్కడే కొడుకు వారికి, వాళ్ళ తల్లిదండ్రికి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ నేను చాలామందిని చూశాను. అశోక్ నగర్ కాలనీ మాది కూడా, వాళ్ళది అశోక్ నగర్ కాలనీ. ఎప్పుడు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి చూశాను నేను. ఆయన ఏజ్కి కానీ ఆయన రిమెంబరెన్స్కి కానీ ఇప్పుడు కూడా వెళ్తే ఎవరు అంటే సత్యవతి చెప్పేస్తారు. అంతేకాదు అసలు తడుకోరు ఆయన. అయ్యో అవునా కాదా అని కూడా మేమేమో మనుషులు చూస్తే నాకు కూడా ఏంటి మనుషులు గుర్తుపడడానికి పేర్లు ఒక్కొక్క మర్చిపోతున్నారు. ఎంత దగ్గర వాళ్ళు ఎన్నిసార్లు మర్చిపోతున్నారో నాకే తెలియదు. ఆయన డబ్బు చెప్పేస్తారు. అది మా వారి పేరు కానీ నా పేరు కానీ ఇట్లా మేము మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అన్నింటిలో బాగా కలుస్తుంటాం మేము. ఆయన వచ్చినా రాకపోయినా మేము వెళ్ళడం కలవటం అది చేస్తుంటాము. ఆయనకు ఆ భగవంతుడు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన సహధర్మచారిని అనురాధ కూడా అలాగే ఆయనకి ఎప్పుడూ తోడుగా ఉండాలని పిల్లలు అమెరికా నుంచి కూడా వచ్చి పాపం ఇలా వాళ్ళ నాన్నకి సెలబ్రేట్ చేయాలని చాలా సరదా పడి ఈ సెలబ్రేషన్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఎందుకంటే నాకు తెలుసు కదా సభకు నమస్కారం. ఈరోజు వారి ఈ జన్మదిన రోజు మీరంతా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నమస్కారం. తర్వాత సూర్య గారితో నా అసోసియేషను నేను మాటల్లో చెప్పలేను. మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళం అంటే ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకునే ఉండేది అనమాట. అంత క్లోజ్గా ఉండాలి. తర్వాత పిల్లలు కవిత కానీ రాజా కానీ వీళ్ళంతా కూడా చిన్న పిల్లల నుంచి మా ఒళ్ళో పెరిగిన వాళ్ళే. వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళని చూసిన తర్వాత సూర్య గారి వ్యక్తిత్వాన్ని గురించి నాకు మా పూర్ణచంద్రరావు గారు 3 నిమిషాలు అన్నారు కాబట్టి, అజాత శత్రువు. అసలు వాడు శత్రువు అయినా కూడా ఏదైనా పని మీద వస్తే చదువు ఏం చేస్తాను వీటికి వస్తున్నాడని చర్చించేవాళ్ళం అనమాట. సో కాబట్టి తర్వాత మాకు ఈ అసోసియేషన్లో కూడా ఏదో పని మీద వస్తే చేద్దాంలో ఏమైంది చేసేస్తే అవకాశం ఉంది కదా అని చేసాం. తర్వాత యాక్చువల్గా ఒక మంచి పేరు తెచ్చింది బండారు రత్నసభాపతి గారు. బండారు రత్నసభాపతి గారు చైర్మన్గా మరి వారికి చెప్పి చౌదరి చాలా డైనమిక్గా ఉంటాడు, పెట్టుకోండి మీరు చేసి జరిగింది. అప్పటి నుంచి మరి మనకు సెంట్రల్ రిజిస్టర్ ఆఫీస్ అనే ఉండేది, మన స్టాఫ్ అంతా తెలుసు. ఆ సెంట్రల్ రిజిస్టర్ ఆఫీస్లో మరి మనం ఏదైనా ఫైల్స్ పోతే నెలల కొద్ది వాళ్ళు చుట్టూ తిరిగేవాళ్ళం. అలాంటిది రత్నసభాపతి గారు అక్కడ రిజిస్ట్రార్గా లక్ష్మారెడ్డి గారు అని ఉండేవాడు. ఆయన రత్నసభాపతి గారికి చాలా ముఖ్యం. ఆయన చెప్పారు నా పిఎస్గా సుబ్బయ్య చౌదరి ఉన్నారు, సో కాబట్టి నేను ఏదన్నా అర్జెంట్ ఫైల్ ఉంటే మీ దగ్గరికి పంపిస్తాను సంతకం పెట్టమని చెప్తే
యు మే నాట్ బిలీవ్. సుభేష్ చౌదరి ఫైల్ తీసుకొని పోతే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ సంతకాలు పెట్టించి శాంక్షన్ చేసి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ది వే దట్ సూర్య గారు గైడెడ్ అవర్ చైర్మన్ రత్న సభాపతి. అండ్ చాలామంది మరి వారి పర్సనల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. అయితే పూర్ణచంద్రరావు గారు చెప్పినట్లు ఇప్పటికే కాలాతీతమైంది. అందుకని నేను ఎక్కువగా మాట్లాడకుండా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సంతోషంగా ఉంది. మా తాతయ్య గారికి 90th బర్త్డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఓకే, ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. నేను యాక్చువల్లీ ఏవి ప్రిపేర్ అవ్వలేదు. బట్ తాతయ్య గారు ఈజ్ అవర్ బ్యాక్ బోన్. యాక్చువల్లీ హీ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఫాదర్. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి యాజ్ యూ ఆల్ నో, నేను మేఘ చాలా కష్టపడ్డాము. సో ఆఫ్టర్ మై ఫాదర్ పాస్డ్ అవే, he took that responsibility and ఏ స్వార్థం లేకుండా అసలు in our life. ఆయన లేకపోతే డెఫినెట్లీ ఐ డోంట్ నో టుడే వేర్ వీ వుడ్ హ్యావ్ బీన్. బట్ మా కాళ్ళ మీద మేము నిలబడు అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. అండ్ ఫ్యామిలీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అంటారు. ఫ్యామిలీ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన స్ట్రెంగ్త్ అనేది హి హస్ ప్రూవ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య గారు. We will definitely carry forward the discipline, the values, and మా పిల్లలకి మా జనరేషన్స్ కూడా మేము ఇంకా ముందుకు సాగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Lying to say, when I'm not prepared that I'll be talking here. Only one thing is, I am really proud to say that I am the granddaughter of Senior Chetty Suri, because he was always he stayed like a security for us from childhood. So I'm really blessed, and whatever I wanted to say, my sister has already told it. I'm really blessed, and thanks for the opportunity, Raja. Thank you. For this, but I'd like to share some words about he's my only Mara that I have, and like he's been a very close friend of my dad for a long time, even before he got married to before my dad got married to my mom. And I would say my childhood was there in Hyderabad at his place. Every year from Mumbai we used to come down to Hyderabad and spend months at his place there, and he took care of us so well. And I still remember him having his scooter and the white clothes that he used to always wear, like, and look so smart and dashing, and take us all around like on his scooter. And really have some really great memories, and him coming to Mumbai, spending time with us whenever he was there. And I really cherish the relation that he has with my mom and his other sisters. And hopefully I can have a lot more years every year on his birthday celebrations and say a few words about them. And really thank you for the relation that I have with him. ఎన్ని పాటలు అన్ని పాటలు పాడండి. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఒక ఆటలో నడవలేము. అమ్మా పిన్నులారా, మీరు పాడదు కానీ నీకు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా? మా పిన్ని పాడకుండా ప్రోగ్రామే నడవదు కదా. ఏ ప్రోగ్రామ్ దానికి మాకు తెలుసు కదా. ఇప్పుడు కొత్తగా సో ఇంకెవరు లేరు కదండి. ఓకే, ఈ సందర్భాల్లో జరిగిన ఇబ్బందులు, ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదుర్కొని బూటుగాతోటి చెప్పులతో కలెక్షన్కి వెళ్తే కాడుతో తన్ని నంద్యాలలో వచ్చి వెనకొస్తే బాంబు వేశారు. కర్నూలు రీజనల్ ఆఫీసర్. నేను ఇప్పుడు మెటర్నిటీ లీవ్లో ఉండి 4 months తన దగ్గర ఉన్నాను. తర్వాత డ్రైవర్ చారిత్రికంగా ఆ జీప్ని ఫీల్డ్లో పెట్టేశారు. అదొక ఇన్సిడెంట్. 81లో మేము 82, 83 మేము రీజనల్ ఆఫీసర్ మహబూబ్నగర్ వేశారండి. మహబూబ్నగర్లో ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారి ఎంపీ ఆయన ఇంటికి ట్రాక్టర్ అటాచ్మెంట్కి వెళ్ళారు విత్ సెక్యూరిటీ. నరసింహారెడ్డి గారు ఎండి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన పక్కన డ్రైవర్ సుభాష్ నిలబడ్డాడు, ఆయన పక్కన ఆయన డ్రైవర్ నిలబడ్డాడు. ఇద్దరు సంఘర్షణలో కొంతమంది పిఏడికి సూపర్వైజర్స్ ఉన్నారు, 6 మంది, 2 పోలీసులు.
ఈ సందర్భంగా ఆయన ఏం చేశారంటే, మాటల్లో ఏం మాట్లాడారో తెలీదు, ఎందుకంటే చాలా సీరియస్ మ్యాన్ అప్పుడు కాదు ఇప్పుడు కూడా. కానీ ఏదంటే మనం అది పాటించాలి, నో అంటే వీలేదు. 2 రోజుల క్రితం మా రెండో అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు, కోడలు అబ్బాయి వచ్చి కలిశారు. ఆ మాటల్లో 12 అయిపోయి నేను కాఫీ ఆఫర్ చేయలేకపోయాను, మర్చిపోయాను. నేను కాఫీ ఇవ్వలేదంటే కాఫీ కలుపు అన్నారు. అంటే ఎవరు ముందు వచ్చిన మా ఇంటికి ఫస్ట్ కాఫీ ఇవ్వాలి, అది నేను మర్చిపోయాను. అలా జయపాల్ రెడ్డి గారు ఒక డ్రైవర్ ఏం చేశారంటే ఈ తల మీద ఒక రాయి గుచ్చుకి విసేది, ఆ రాయికి తల రంధ్రం పడి సూపర్వైజర్లందరూ కూడా ఫీల్డ్లో పరిగెత్తి వెళ్ళిపోయారట. ఎవరు లేని దగ్గర సుభాష్ డ్రైవర్ ఒక ఫెయిత్ఫుల్ సర్వెంట్. మా పెద్దమ్మాయికి అప్పుడు 1 year బేబీ. ఎప్పుడు క్యాంప్ వెళ్ళినా జీప్లో ఒక్క రౌండ్ వేసి తయారయ్యే లోపల వాడు తిప్పాలి మా అమ్మాయిని. అది రూల్స్ ఎగ్నెస్ట్ అంటాడు ఈయన. నాది పర్వాలేదండి, చిన్నపిల్లలు ఒకసారి తెలియకుండా నేనని. ఈ సందర్భంగా దెబ్బ కొట్టి తగ్గితే నరసింహారెడ్డి గారు ఎండి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే, సూరి ఇలాగ తెలిసింది, నువ్వు ఆఫీస్కి 1 week రావద్దు, లీవ్ పెట్టు, నేను మెడికల్ రీఎంబర్స్మెంట్ చేస్తాను. ఆయన అలాంటి దానికి కేర్ చేయలేదు. అప్పుడు ఏడీఓ రాఘవరెడ్డి గారు, ఆయన కూడా చాలా మంచి ఆఫీసర్. ఇలా జరిగింది. తర్వాత మేము 83కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చాం. ట్రాన్స్ఫర్ వచ్చిన పక్క నెలకి మళ్ళీ ఏలూరు వేస్తారు నరసింహారెడ్డి గారు. నాది ఏలూరు నేటివ్ ప్లేస్ నాకు తెలుసు, తెలియదో తెలియదు. మా తణుకు యాక్చువల్గా తంతే ఊరిలో పుట్టిలో పడినట్టుగా నేను పట్టాను. అంటే అందుకు నా మేనమామ పిల్లలు, 2 sisters, ఒక బ్రదర్, ఆధారం ఏలూరు. సో హ్యాపీగా నేను వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ తెలంగాణ జిల్లాలో నైట్ టైము ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత క్యాంప్ వెళ్ళినప్పుడు ఈ విషయాలు వెళ్ళటం అటు ఇటు ఎంజాయ్ చేయడం జరిగేది. ఆయన అన్నీ కూడా పోస్ట్ చెప్పారు, అబద్ధం అసలు చెప్పడైనా. అలాంటిది ఏలూరు ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత మేము వెళ్ళటంతో చింతలపూడి బ్యాంకు సమస్యలు ఉంది. ఒకవైపు నా కోటగిరి విజయనగరం గారు, ఒకవైపు నా పేరు మర్చిపోయాను, చాలా గ్రేట్ మ్యాన్, చాలా డబ్బున్న మనిషి ఆయన. ఇద్దరు చెరో కాలేజ్కి వచ్చేసారండి పొద్దున పూట. ఈయన లేవడం, ఈయన ఆఫీస్ టైంలో అయితే మామూలుగా 7:30, మా క్యాంప్ అయితే 4 o'clock లేవడం. మంది మార్గాలతో వెళ్ళటం, ఒక 5 లీటర్ల క్యాన్ తోటి వాటర్ పట్టుకెళ్ళటం. ఏ ఊరి క్యాంప్ వెళ్ళినా సరే తన అలవాటుది. అయితే వాళ్ళిద్దరు వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా, కూర్చోబెట్టాను, అయిపోయింది. లైట్ వచ్చిన తర్వాత సార్ నేను ఉద్యోగం నిమిత్తం ఇక్కడ వచ్చాను, యాజ్ పర్ రూల్ ప్రకారం యాక్ట్ చేస్తాం తప్ప మీరు పొలిటీషియన్స్, మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చేయగలుగుతారు, మీతో నేను తక్కువలేను, కాబట్టి రూల్ ప్రకారం యాక్ట్ చేస్తానండి. రూల్ ప్రకారంగానే ఆయన యాక్ట్ చేశారు. ఇద్దరు కూడా ఏమనలేకపోయారు. ఆ కోటగిరి విద్యాధరరావు గారు ఎక్స్ బెంగళూరు గవర్నర్ రమాదేవి గారు, వాళ్ళ 6 మంది సిస్టర్స్ అయితే ఆఖరి చెల్లెలు మా కొలీగు. అందులో నేనంటే ఆవిడ చాలా ఇష్టపడేది అనమాట. ఏమిటి అనురాగా, నువ్వు బ్రాహ్మణులు కాదు కదా, నీ బాటా పద్ధతి బ్రాహ్మణులా ఉందేంటి అని ఎప్పుడు నేను కామెంట్ చేశారా మేడం. తర్వాత ఆవిడకి సెలబ్రేషన్ చేసినప్పుడు ఆ మీటింగ్కి మమ్మల్ని పిలిచారు, ఆ గెట్ టుగెదర్ పార్టీకి పిలిస్తే కోటగిరి విద్యాధరరావు గారు ఈయన పర్సనల్గా పిలిచి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. తర్వాత మమ్మల్ని బెంగళూరు గెస్ట్ హౌస్కి ఆవిడ ఇన్వైట్ చేశారు. సార్ మేము వెంటనే వెళ్తే గవర్నర్ గారు, మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ సన్మానం ఎంత లెవెల్లో చేశారంటే లార్జ్ లెవెల్లో సన్మానం చేశారు మా వారికి. ఏంటి మేడం మా వారి గురించి మీకు ఎలా తెలుసని అడిగాను నేను. అడిగితే ఎలా తెలియట్లేదు మా కోటగిరి విద్యాధరరావు ఆ రోజులు మీరు అక్కడ చేసినప్పుడు నాకు చెప్పాడు అందంటే. ఆయన కూడా వచ్చాడు ఆ మీటింగ్కి. సో అదొకటి. ఇంకా 83 నుంచి 85 వరకు ఏలూరులో ఉన్నాను. అప్పుడు నాకు ఒకటే పిల్ల. రాత్రి మాటలు అక్కడ వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉండేది. కలెక్షన్స్ అప్పుడు కానీ ఇప్పుడు కూడా 100కి 100 కలెక్షన్స్. దాని నిమిత్తం ఆయన క్యాంప్ వెళ్ళినప్పుడు ఇలా కాదు, మన టైం వేస్ట్ చేయకూడదు అని ఏం చేశారంటే ఈ ఎంఏ కరస్పాండెన్స్ కోసం పొలిటికల్ సైన్స్ పెట్టారు. 2 సంవత్సరాలు ఎంఏ అయిపోయింది. ఈయన డ్రైవరు తోట రవి. ఆ పిల్లోడు ఇదేంటి సారు ఆర్వోగా ఉండి చదువుకుంటున్నాడు రాత్రి మాటలు, నేను ఎందుకు చదువుకోవడానికి వాడు లా చదివాడు. వాడు లా చదివి మా బ్యాంక్లో లా ఆఫీసర్కి వచ్చాడు. 2 పిల్లలు చెప్పలేనంటే మిరాకిల్స్ అంటే మిరాకిల్స్. 2 పిల్లలు వాడికి, ఒక డ్రైవర్ పిల్లలు. అలా నేను సార్ మేడం నా మార్గదర్శకుడు, సార్ మేడం ఆ లాస్ట్ విజిట్లో కూడా మా ఇంటికి వచ్చేసి ఈయన కలపటి వెళ్ళేవాడు కాదు. ఏ ఊరి క్యాంప్ వెళ్ళినా సరే డ్రైవర్కి ఫస్ట్ టిఫిన్ పెట్టాలి. మా పూర్ణచంద్రరావు చెప్పినట్టు టిఫిన్ పెట్టి కాఫీ ఇవ్వాలి పడే కుర్చీలో, నెక్స్ట్ ఈ తినాలి. అది
9 తర్వాత వస్తే డ్రైవర్కి మన ఇంట్లో ఫుడ్ పెట్టాలి. ఈ రిస్ట్రిక్షన్స్ తోటి చాలా కష్టంగా ఉందండి. డే అంతా కష్టపడి మీరు ఇలా ఇబ్బందులు పడుతుంటే చేయి, లేదంటే జాబ్ మాని, అలా రూల్ పెట్టాలి. ఎన్ని రిస్ట్రిక్షన్లు, ఎన్ని ఇబ్బందులు, ఆయన కఠినమైనటువంటి వాటికి అన్నిటికీ, అంటే నాకు సహనము ఇజబట్టు అనురాధ, ధర్మము ఇజబట్టు అనురాధ. ఇప్పటికి కూడా స్టిల్ నౌ నా శక్తి వంచన లేకుండా నా దృష్టికి ఎవరైనా ఈ ప్రాబ్లం ఉంది నాకు అని అంటే అది సాల్వ్ కంటే నేను వదలను. ఈవెన్ సీఎం దగ్గర అపాయింట్మెంట్ అయినా సరే నేను వెళ్ళి మాట్లాడగలను. నాకు అంత ధైర్యం ఇచ్చాడు భగవంతుడు. 2-3 ప్రాబ్లమ్స్ ఉన్న లైఫ్లోనే ఈయనది సరే, ఇది ఒక లయన్. ఈ లయన్ని నేను వెతురుకుంటూ 3 సమస్యలతో మేము ఈ మధ్యన బాధపడ్డాం. ఒకటి, ఈ సినిమా డైరెక్టర్ అల్లు అరవింద్ గారి బంధువులు మా ఇంట్లో అద్దుకుండి 9 years ఉండి ఇల్లు కాంపౌండ్ అంతా ఖరాబ్ చేస్తారని నోటీస్ ఇచ్చారు. చాలా కోపం. ఎవరికైనా సరే ఏది రాసినా సరే ఆయన చేతితోటి మాట చెప్పడం పడితే వీటి మీద దెబ్బ పడుతుంది, ఏదంటే ఉత్తరం రాస్తారు. లెటర్ ఇచ్చేటప్పటికి వాకు కేవేట్ ఇచ్చాడు. కేవేట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకంటే నేను చెప్తున్నానంటే నా బాధలు. లేడీగా 2 పిల్లలు చూసుకుంటూ నేను కూడా ఉద్యోగం చేస్తూ మార్నింగ్ 10:30కి ఆఫీసులో ఉండాలి. జిఎం మెసేజ్, జిఎం వైపుగా లేట్ మార్క్ పడకూడదు, ఎవరి ఆఫీసర్కి నమస్తే సార్ అని చెప్పకూడదని నా ప్రిన్సిపల్. దాంతో నేను బిఫోర్ అయిపోయింది. ఆ తర్వాత ఇలా అంచెలంచెలుగా జరిగిన తర్వాత అల్లు అరవింద్ గారు వాళ్ళు విజయవాడ నాయుడు చాలా పవర్ఫుల్, హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ మా మీద దండయాత్ర చేశారు. కేవీట్ ఇస్తే వాడు మా మీద రిప్లై చేశాడు, ఏంటి మాకు చెప్పకుండా మీరు ఈ ప్రిన్సెస్ ఖాళీ చేయండి. ఎలాగా మా తమ్ముడు మోహన్ ఒక్కసారి నిలబడ, మా బ్రదర్ అండి ఒక్కడే, ఏరా ఇలా ఉంది సమస్య, ఈయనది ఏంటంటే పరిస్థితి, ఎవరింటికి వెళ్ళి ఇది నమస్కారము నాకు ఈ సమస్య వచ్చింది హెల్ప్ చేయండి అని అడిగే తత్వం ఆయనది లేదు. మా రోడ్లో నేను ఇప్పటికి అశోక్ నగర్లో 83 నుంచి ఉంటున్నాను. బంగారం పెళ్ళాలంటే సపోర్ట్ కావాలి కానీ సూర్య గారికి సపోర్ట్ అక్కలేదు. మేడం ఆయన కూల్గా ఉన్నప్పుడు కొంచెం మాది మురికాల వెనకాల ఇల్లండి, కొంచెం కూల్గా చెప్పండి ఈ సమస్య గురించి మాట్లాడమని. గవర్నమెంట్కి సెక్రటేరియట్కి రోజు వెళ్ళే మనిషి కదా, కొద్దిగా మీరు హెల్ప్ చేయండి. ఆల్ ఆర్ డ్రైవర్స్ అక్కడ అలా జరిగేదని. అలా జరిగితే ఒక్క రోజు కూడా ఆయన పట్టించుకున్నది లేదు. ఆ గోడ గురించి కానీ దేని గురించి కానీ అసలు ఆయన దృష్టికి వెళ్ళండి. అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ చేయడు ఆయన. ఈ అల్లు అరవింద్ సమస్య వచ్చినప్పుడు ఎలా బయటపడే 1 year ఏడ్చానండి మనసులో. పగల డ్యూటీ, రాత్రి మట్లేడు. వాళ్ళు తాళాలు కూడా పగల కొట్టేసి ఇల్లు ఆక్యుపై చేసి పొజిషన్లోకి వచ్చేసారు వాళ్ళు. అప్పుడు మా బ్రదర్కి చెప్పాను, ఎలాగ ఈ సంస్థ పొలిటీషియన్స్ ఎలాగంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నా తర్వాత చెల్లెలకి బిరమం గారు కొడుకు, వాళ్ళ నాన్నగారు పట్టుకున్నాడు మా తమ్ముడు. ఆ తర్వాత వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మా వారికి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆయన ద్వారాగా ఆ ఇల్లు కేవీట్ కాదు, కె నరసింహారెడ్డి గారు లంబు అంటాం చూడండి మనం, ఆయన నేను ఒక సెక్షన్లో ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను లంచ్కి వెళ్ళేదంతా. పాటలు సంగీతం 3 ఏళ్ళు నేర్చుకున్నాను. పాత పాటలు రాసుకుని నేను డ్రాయర్లో పెట్టుకుని నా మైండ్ బాగలేనప్పుడు నేను పాట పాడుకునేది. ఆ విధంగా నేను కాల్ షాప్ చేసాను సర్వీస్లో. అయితే ఈ సమస్య ఇలా ఉందండి, నరసింహారెడ్డి గారు ఏం చేయాలంటే అనురాధ సూరి గారు చాలా దూకుడు, చాలా ఫాస్ట్ మ్యాన్. కోర్టు అంటాడు, కోర్టుకి వెళ్తే ఎన్నేళ్ళుగా మీరు కాదు, మీ పిల్లలు కాదు, మీ మనవాళ్ళు కాదు, ఖాళీ చేయించలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పొలిటీషియన్ పట్టుకోమన్నాడు. రాజేంద్ర ప్రసాద్ గారు వితిన్ వన్ మంత్లో మా ఇల్లు ఖాళీ చేయించారు. అదొక సమస్య. రీసెంట్ ప్రాబ్లము, మగపిల్లలు ఇల్లు డిస్పోజ్ చేశారు, మా ఇల్లు ఆడు చేశారని మేము చేసాం. ఆ ఇల్లు ఒక చాలా కరడు కట్టినటువంటి ఎలాంటి వాడంటే అలాంటి వాడి చేతిలో పడింది. వాడు రాసిన డాక్యుమెంటేషన్కి ఈ రిజిస్ట్రార్ వాడు కొలీడై లంచం పెట్టి చేశారు. నేను రిజిస్ట్రేషన్ చేయని రిఫ్యూజ్ చేశాను. రిఫ్యూజ్ చేస్తే ఎలాగ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే వాడు అవతల వాడు ఫోన్ చేసే రోజు రాత్రి కరెంట్ లేదండి, ఈ ప్రాబ్లం ఇలాగంటే లంబు ఓ రోజు మాకు చెప్పాడు లంచ్లో, మేడం చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, నేను కూడా సఫర్ అయ్యాను, ఏమైంది నగల ఇల్లు కూడా ఇలాగ ఒక ఆడ కూడా చాలా బాధ పెట్టిందని అని అంటే ఎలా చేయాలి ఏంటంటే
ఎలా చేద్దాము రాజేంద్ర ప్రసాద్ గారు పట్టుకుని అయిపోయింది. నెక్స్ట్ మా మగపిల్లలు 3 ఫ్లోర్లు, మాది 3 ఫ్లోర్లు. రిటైర్ అయిపోయిన తర్వాత మా మామగారు ఉన్నప్పుడు 1964లో గ్రౌండ్ ఫ్లోర్ కట్టారు. ఈయన రిటైర్మెంట్ బెనిఫిట్ తోటి 2 ఫ్లోర్స్ 3 పిల్లలకి 3 ఫ్లోర్లు కట్టారు. కట్టిన తర్వాత అది వెకేట్ చేసేటప్పుడు రావట్లేదు కదా, ఛార్జింగ్ అయిపోతుంది. అది వెకేట్ చేయించడానికి మా వల్ల అవ్వలేదండి. ఒకసారి ఇక్కడ ఉంచో, ఇంకా అయిపోయింది. ఏవేటి ఇచ్చింది ఆపిచ్చి వాళ్ళ పట్టుకుని వీళ్ళ పట్టుకుని ఇది చేయించాము. మొన్న రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన సంఘటనకి డైరెక్ట్గా రిజిస్ట్రార్ ఆఫీస్ ఎవరు ఏ స్టెప్ మాత్రం ఇలాంటి డెసిషన్ తీసుకోదు, హెల్ప్ చేయదు. ఫస్ట్ చెప్పాను మా పెద్ద పైకి, నాయన మనం వీఆర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ అంతే, అంతకు మించి మీరు నాకు ఏం కాదు, నేను మీకు ఏం కాదు అనే ఉద్దేశంతో నేను ఆ సంసారాన్ని ఎన్ని ఇబ్బందులు మగపిల్లలు 3, ఇటు రెండో వాడి పెళ్లి చేస్తున్నాము, ఇటు ఆడపిల్లి పెళ్లి చేస్తున్నాము, ఇటు ఫస్ట్ ఫ్లోర్ కడుతున్నాము, ఫైనాన్షియల్గా క్రైసిస్, డబ్బు లేదు సరిపోయినట్టుగా. ఐడిబిఐ బ్యాంకులో మేము లోన్ పెట్టాము 47,000కి. లాస్ట్ ఇయర్ ఐడిబిఐ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజరు బాంబే మా వాళ్ళ దగ్గరికి వచ్చి కలిసాడు. ఆయన సరే ఏంటండి 2 తర్వాత మీరు వచ్చారంటే, అమ్మ ఆ రోజుల్లో మీరు మేనేజర్గా నేను ఉన్నప్పుడు సార్ లీవ్ తీసుకున్నారు, 47,000 డబ్బు తీసుకున్నారు, ఎవరో రాగోలో చెప్పారు, నేను వచ్చానని వచ్చి ఆయన ఆశ్చర్యపడి మా ఇంటికి వచ్చారు. చాలా గర్వపడ్డాను. నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ బ్యాక్ నబార్డు డీజీఎంస్ ఒకరి తర్వాత ఒకళ్ళు 3-4 రోజుల గ్యాప్లో 2 వచ్చారు. వాళ్ళు నేను మర్చిపోయాడు. అంటే మెమరీకి చెప్తున్నాను నేను, హెల్ప్కి. సార్ పలానా దాని క్లాస్ మీద పలానది ఏమంటారు అంటే, ఎవరు వచ్చినా ఫస్ట్ మంచిగా తర్వాత కాఫీ ఇవ్వడం మా ఇంట్లో అలవాటు. ఈ మధ్యన కాలంలో జ్ఞాపకశక్తి కొంచెం పోయి నేను అలా చేయలేకపోతున్నాను. ఇమీడియట్గా ఆయన అడుగుతాడు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళు డౌట్లు అడిగారు, అదండి ఈ పాయింట్ ఇది, ఈ పాయింట్ ఇదే అంతే, ఊసి నిమిషాలు చెప్పేస్తారు, అంతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగా ఎంతమందికి హెల్ప్ అంటే చౌదరి గారు అన్నట్టు అసలు చెప్పలేరు. ఎనిమి అనేది లేదు. సూర్య అనేది ఒక టెర్రర్. వాళ్ళ నాన్నగారితో పర్సనల్గా మాట్లాడినట్టు ఆ వయసులో ఆయన ఉత్తరం రాసేవారు. ఆ ఉత్తరాధారంగా ఆయన సమాధానం ఆయన చెప్తే ఈయన సమాధానం ఈయన రాసేవాడు. కరస్పాండెన్స్ అలా ఉండేది. 33 సంవత్సరాల సర్వీస్లో 17 ట్రాన్స్ఫర్లు ఉంటాయి. 17 వేసినప్పుడల్లా వెళ్ళటం రావటం ఎంతో కోపం, ఎక్కడ తీసిపోతాడు. రాత్రి కూడా ఈ రోజు అనేది వస్తుందా రాదా, తెల్లారుతుందా లేదా అనేది డౌట్తోటి నేను ఆయన చూసుకుంటూ ఈవేళ దీంట్లోకి నేను పార్టిసిపేట్ చేశాను. చెప్పాలంటే నేను చాలా హ్యాపీ. ఈయన 49 సంవత్సరాలు ఈయన భార్యగా నేను ఉంటూ ఒక చిన్న 2.5 ఎకరాల రైతు కుటుంబంలో నుంచి నేను పుట్టి, అందరూ ఫ్రెండ్స్ అందరూ బ్రాహ్మిన్స్, ప్యూర్ వెజిటేరియన్. నేను హామ్ అనేది ఎవరికి నాకు తెలిసి నేను ఇంతవరకు చేయలేదు, అబద్ధం చెప్పను, ఉన్నది నిర్మమాటంగా. అలాగే ఇంకొక పాయింట్, 3 జనరేషన్స్ నుంచి 2 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకుని నేను డెవలప్ చేస్తున్నాను. మళ్ళీ అడిగాను నేను, పిల్లలు చిన్న అభిదయ, మా పెద్దబ్బాయి పిల్లలు 2 అభిదయ స్కూల్ అండి, మా పిల్లలు 2 అభిదయ స్కూలు, మా మనల ఆడపిల్లల పిల్లలు 2 కూడా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా అభిదయ స్కూలు. అందరూ కూడా అడుగులకు మడుగులు ఉతుతూ, ఆడు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కొంతమంది, నడిచి వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఇలా జరిగింది. అయితే ఓట్లోంచి ఓట్లోకి వెళ్ళిపోతాను. ఇలా మా ఇల్లు రిజిస్ట్రేషన్, మా అబ్బాయి ఇల్లు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇల్లు కొనుక్కున్నాడు, మీ పెద్ద అబ్బాయి ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు మేడం అని వాడు ఫోన్ చేశారు. ఈయన అసలు వాడు మా ఇంటికి వస్తే మాట్లాడేవాడు కాదు. ఫోన్ చేస్తే ఏమండి ఇలా అంటున్నాడు, చచ్చిపోయి పోలే రూల్కి ఎగ్నిస్ట్గా నేను చేయను రిజిస్ట్రేషన్ చేయలేదు. అప్పుడు ఒక అడ్వకేట్ పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసి 3 సంవత్సరాలు పోస్టులని నెలకి 10,000 మాకు అద్దె తెచ్చిచ్చేవాడు. వాడు ఏంటండి ఇంత స్ట్రిక్ట్ మీ ఇంట్లో, 10,000 ప్రతి నెల పోతున్నాయి కదని వాడు అనేవాడు. మాకు ఆయన వద్దంటున్నాడు, నేనేం చేయను పట్టుకెళ్ళిపోయాను. అది ఆ విధంగా జరిగింది. తర్వాత మా ఇల్లు అన్నాడు, మా ఇల్లు ఒక పులి నోట్లో నేను తలపెట్టాను, అలా వెళ్ళిపోయాం మేము. పిల్లలు 2 తను ఒకటే మాట చెప్పారు, ఇచ్చింది ఏదో ఇచ్చాడు, వదిలే తర్వాత అది మాత్రం కాదు, కష్టాలు అవుతుంది లేకపోతే లేదు అని వదలలేదండి. పట్టుబట్టిన విక్రమార్కులేగా నేను ఏం చేశానంటే దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసి, నేను సభాముఖంగా చెప్పకూడదు, ఆయన దగ్గర 2 మాటలు మాట్లాడి చాలా పేరెంట్స్ ఇస్తారు, అయితే బతుకుతాను లేకపోతే చచ్చిపోతాను, ఏంటి దౌర్భాగ్యం ఎందుకు ఇలా అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డాను. సెక్యూరిటీ వాళ్ళు గద్దలు ఆడిపోయారు. ఒక అమ్మాయికి 40,000 ఇస్తాను, ప్రెగ్నెంట్లో ఆపరేషన్ చేయాలని అంటే
40,000 ఇస్తానని ప్రామిస్ చేశాను. అది మా మనవరాళ్ళు అడిగారు, మేఘా ఇది అవునా కదా? ఎస్ ఆంటీ చేయాలా. నేను ఆ టైంలో ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడే టైంలో నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, ఏంటి సార్ ఇది నేను విషయం చేయట్లేదు, అదిరిపోయింది, ఇల్లు తాళాలు వేసేసాను, మరి ఏంటి ప్రాబ్లం అంటే ఆయన నా కాళ్ళ మీద పడిపోయాడు. నా కాళ్ళ మీద పడి 30,000 రూపాయలు చెక్కురా అప్పటికప్పుడు ఆ ఫోన్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించాను. అంత సిన్సియర్గా నేను 49 సంవత్సరాలు ఇంట్లో జీవన గడుపుతూ ఈ రూల్స్కి రెగ్యులేషన్స్కి నేను బైండ్ అయ్యి ఈ రోజు కూడా ఆయన ఏదైతే అలా జరుపుకుంటూ నేను వస్తున్నానండి. ఇంకా నా పిల్లలు ఇద్దరిని ఆయన పెంచిన విధానము అయిపోయింది. ఇప్పుడు చేసినటువంటి విషయాలు ఎన్ని రూల్స్ అంటే చెప్పలేనంత రూల్స్ అనమాట. అలా జీవనం గడుపుతున్నాను. అందరికీ నా బాధ అంటే నేను చెప్పిన స్టోరీకి మీరు విన్నందుకు చాలా కృతజ్ఞతలు. సత్యవతి గారికి ఇంకొక విషయం ఫైనల్గా చెప్పాలి. ఒక్కసారి నిలబడు, నువ్వు నిలబడు. 87లో ఎన్టీ రామారావు గారు సింగిల్ విండో మా బ్యాంకు చేసినప్పుడు ఒక ఆఫీసర్ వేశారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఏమిటి, ఈ సూర్య అనే వ్యక్తి డిక్టేషన్ పిలిస్తే ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు వచ్చి డిక్టేషన్ తీసుకోవాలని ఆర్డర్ చేశారు. ఈ మధు ఇతను మా వారికి ఫెయిత్ఫుల్ అనమాట. ఆ పిల్లోడు డిక్టేషన్ తీసుకుంటే ఇంకొకటి మనగా ఒక్కసారి నిలబడు. ఈ అమ్మాయి కూడా మా వారి దగ్గర స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది. వీళ్ళందరూ పేషెంట్లు ఉండేవారు అప్పట్లో. ఈ అమ్మాయి చేసే టైపింగ్ విధానానికి అందరూ మంచి ఎక్సలెంట్ వర్కర్, చాలా బాగా పనిచేస్తుంది అమ్మాయి అని ఇలా కొంతమందిని ఆయన సాయంత్రం కోరుకుంటున్నాను. నేను ఎలా చేసుకున్న పిల్లలు ఫ్యామిలీస్ గురించి వాళ్ళు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నా ఇద్దరు ఆడపిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ చదివారు. డిసిప్లినే కారణం. మా లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా వాళ్ళు షీల్డ్ ఇచ్చారు. ఆ షీల్డ్ పెట్టుకుని నేను అందరికీ చూపిస్తూ ఉంటాను. అలాగే నా మనవరాళ్ళు ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఒకళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఒకళ్ళు మెడిసిన్ రెసిడెన్షియల్ ఏంటిది గైన్ కాలేజెస్లో చేస్తారు. వాళ్ళిద్దరూ మిగతా వాళ్ళు కూడా మా ముగ్గురు పిల్లలు కూడా మా పిల్లలు గ్రాడ్యుయేట్స్. నేను ఎవరికి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. నేను ఎవరైతే ఎంతో సహాయం చేశాను. అనేక మందికి ఉద్యోగాలు ఇప్పించాను. కానీ నా పిల్లల విషయంలో నేను ఎవరిని ఆధారపడలేదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఎదిగి వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు సంపాదన చేసుకుంటారు. మా అమ్మాయిలు ఇద్దరు మెరికల్తో ఆవిడ గురించి చెప్పకూడదు, కానీ ఎందుకంటే పొగట్టం అనేది నాకు గిట్టని విషయం. అందువల్ల డిసిప్లిన్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఏ లైఫ్లో ఏ ఫ్యామిలీలో డిసిప్లిన్ ఉందో ఆ ఫ్యామిలీ సుఖశాంతంతో గడుపుతుందని నా నమ్మకం. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి నాకు అభినందనలు తెలిపినందుకు అనేక మంది స్పీకర్స్కి నాకు హృదయపూర్వక అభినందనలు. కనిపించని దైవమే ఆ కనులలో కన్న కడుపు చల్లగా కలిసి
వెలసి ఉందామా అన్నయ్య సన్నిధి. కలిమి మనకు కరువైనా కాలమెంత ఎదురైనా, కలిమి మనకు కరువై వలపులు తిరిగిన రోజు, కన్నజాతులై వెలిసిన రోజు, భలే మంచి రోజు వసంతాలు చూసే सर्वदा मुदं प्रार्थनामहे भवतु आयुषी, प्रार्थनामहे भवतु आयुषी. ईश्वरं सदा त्वां च रक्षतु, ईश्वरं सदा जीवनं तव भवतु सार्थकं जीवनं. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. చల్లని పలుకుల తల్లి, చక్కని నవ్వుల తండ్రి. స్పూన్స్ ఉన్నాయి మ్యామ్. కమ్మని నోముల పంట నేనే సుమా, చల్లని పలుకుల తల్లి, చక్కని నవ్వుల తండ్రి. కమ్మని నోముల పంట నేనే సుమా, ఇద్దరి బుగ్గల మీద ముద్దుల మూటలు కడితే ఇంపుగా నిదురా పోవాలి జో జో జో. ఇద్దరి బుగ్గల మీద ముద్దుల మూటలు కడితే ఇంపుగా నిదురా పోవాలి జో జో జో. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. ఏ మనస్సు ఏమో గాని గుర్తు చేస్తూ ఉంటుంది, నిప్పు లాంటి ఈడు అల్లరి. ఒంటరి వేళల్లో తుంటరి ఊహలతో వేధిస్తూ ఉంటుంది. తోచిన దారుల్లో దూసుకుపోతుంటే ఆపేదెలా మరి. ఎవరో ఎక్కడో ఉన్నారని గువ్వల గాలిలో ఎగిరిన మది కథ. ఐ ఈ ఊ ఏ ఐ ఓ ఓ ఔ అమ్మహ అని ఆగనంటూ సాగదా. మనసును చిలిపిగా పిలిచిన ప్రేమ, వయసుని తరిమిన ప్రేమ. కోరిన జంటను చేరేదాకా ఒక క్షణమైన నిలువని పరుగుల లాగిరి లాగిరి లాగిరిలో, తొలి వలపులు పలికిన సరిగమలో. లాగిరి లాగిరి లాగిరిలో, తొలి వలపులు పలికిన సరిగమలో.
గిరిలో ఓహో జగమే ఊగెనుగా 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 లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా ఘుమఘుమలాగే పిల్లవాయువుల లాలనలు లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా తాగెనుగా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి
ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే ఎన్నటికీ మాయని మమత నాది నీది ఉన్నమి వెన్నెలలోన కొంగులు కడలి నిన్నే చూసిన వేళ నిండులు చెల్లి ఆహా